ఆనియన్ పకోడీ చేస్తున్నాము. నేను 2 కప్పుల ఆనియన్స్ సన్నగా తరిగేసాను. దీంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, స్పూన్ కారం పొడి, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, స్పూన్ ధనియాలని. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేద్దాం. ఫస్ట్ లో 1 కప్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్ల బియ్యం పిండి గిన్నెలో కలిపేద్దాం. నీట్ గా మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ఇది యాడ్ చేసేద్దాం. దీంట్లో ఇలా ఒత్తుతూ పల్చగా పడాలి. ఎక్కువ పడ్డా కూడా లోపల ఉడకదు. పకోడీ వేసిన 2 నిమిషాల తర్వాత గరిటెతో ఇంకో వైపు తిప్పేయండి. మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. చూసారా, పకోడీ పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. చూస్తుండగానే మాడిపోతుంది. లాస్ట్లో పర్ఫెక్ట్గా చూసి తీసేయాలి. మంచి కలర్ రాగానే. ఫ్రై చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రం కంపల్సరీ ఉండాలి పకోడీలో. చాలా బాగుంది.